హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఈ క్లాసెస్లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ కాంపౌండ్స్ నేమింగ్ ఎలా ఇవ్వాలో చూద్దాం. నథింగ్ బట్ నామెన్క్లేచర్ అంట, నేమింగ్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్. సరే, వై షుడ్ వి గివ్ నేమ్ టు ది ఆర్గానిక్ కాంపౌండ్స్? ఎందుకు ఇవ్వాలి? Why should we know the naming of organic compounds? Organic compounds naming ఇవ్వడం ఎందుకు తెలుసుకోవాలి అంటే, we know one thing, organic compounds are very large in number, చాలా ఎక్కువగా ఉంటాయి, and they show variety of properties in their molecular structure. Variety of molecular structures are shown by organic compound. Nothing but organic compound shows isomerism, మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్ ఉంటుంది, డిఫరెంట్ కాంపౌండ్స్కి ఎగ్జిస్ట్ అవుతాయి, ఫార్ములా సేమ్ ఉంటుంది. అలాంటప్పుడు ఏ స్ట్రక్చర్ ఉన్నప్పుడు దాన్ని ఎలా పిలవాలి అనేది మనకు తెలియాలి కదా. కాబట్టి హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్ని వాటి ఇండివిజువల్ నేమ్స్తో కొన్ని నేమ్స్ పెట్టుకొని మనం గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి ఒక సిస్టమేటిక్గా వాటికి నేమింగ్ ఇవ్వగలిగితే ఈ హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ను ఈజీగా మనం డిస్టింగ్విష్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ వలన వాటి ప్రాపర్టీస్ కూడా చేంజ్ అయిపోతాయి. అలాంటప్పుడు ఏ కాంపౌండ్ ఏ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది, వాటిని ఎలా మనం డిస్టింగ్విష్ చేయొచ్చు అంటే బేస్డ్ ఆన్ దేర్ నేమ్స్ బేస్ చేసుకొని ఈజీగా వాటిని డిస్టింగ్విష్ చేయొచ్చు. సో ఫర్ దట్ we have to give names to the organic compounds. Okay, in that generally organic compounds are named in two systems. First one is trivial system. In this system, the names given to the organic compounds are also called as common names. ఏమంటారు? వీటినే కామన్ నేమ్స్ అని కూడా అంటారు. ఓకేనా? దెన్ సెకండ్ వన్ ఐయుపిఏసి, నథింగ్ బట్ ఐయుపాక్ సిస్టమ్ అంట. ఐయుపాక్ సిస్టమ్, ఓకేనా? ఇది మోస్ట్ అఫోర్డబుల్ మెథడ్ అని చెప్పచ్చు. అంటే ఈ మెథడ్ని మనం ఎక్కువగా ఫాలో అవుతాము. ఈజీగా ఈ మెథడ్లో ఎలాంటి కాంప్లెక్స్ కాంపౌండ్ అయినా నేమింగ్ ఇవ్వచ్చు. ఓకే, ఇది లేటెస్ట్ సిస్టమ్ అని కూడా చెప్పచ్చు. 1965 ఆ టైంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. 56లో ఇంట్రడ్యూస్ చేసి 65, 67 టైంలో మాడిఫికేషన్ చేసి ఫైనలైజ్ చేశారు. ఓకేనా? సరే, ఐయుపిఏసి సిస్టమ్ ఆర్ ఐయుపాక్ సిస్టమ్ అని. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనం ట్రివియల్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. Trivial system. This trivial system is the oldest system. First introduced చేసిన method of naming. This name is, or in this system the organic compounds are named based on their source. మన ఆర్గానిక్ కాంపౌండ్ ఎక్కడి నుంచి మనకు అవైలబుల్ అవుతుంది, ఏ సోర్స్ నుంచి వస్తుంది అనే దాన్ని బేస్ చేసుకుని, వాటి సోర్స్ను బేస్ చేసుకుని నేమింగ్ ఇవ్వడం మొదలెట్టారు. ట్రివియల్ సిస్టమ్. ఓకేనా? సో ఇక్కడ నేమ్స్ ఎలా ఇస్తున్నారు అంటే మోస్ట్లీ బేస్డ్ ఆన్ లాటిన్ అండ్ గ్రీక్ రూట్స్. ఒక సోర్స్ నుంచి వస్తుంది, ఆ సోర్స్ను లాటిన్ లాంగ్వేజ్లో లేదా గ్రీక్లో కానీ ఎలాంటి వర్డ్స్తో పిలుస్తారో ఆ వర్డ్స్ను రూట్గా తీసుకొని, అంటే బేసిక్ వర్డ్ ఆ లాటిన్ లేదా గ్రీక్ నుంచి కలెక్ట్ చేస్తూ నేమింగ్ ఇవ్వడం మొదలెట్టారు. సరే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది ఏంటో ట్రివియల్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ అసిటిక్ యాసిడ్ అంట. మనందరికీ తెలుసు అసిటిక్ యాసిడ్ గోబీ కానీ నూడిల్స్ కానీ సింపుల్గా చెప్పాలంటే ఫాస్ట్ ఫుడ్ మేకింగ్లో వాటర్ లాగా యాడ్ చేస్తుంటారు. దాన్ని వినిగర్ అని మనం అంటాం. ఓకేనా? అర్థమవుతుందా? ఆ వినిగరే ఆ అసిటిక్ యాసిడ్. సో వినిగర్ అనేది లో కాన్సన్ట్రేషన్, 4 to 5%. ఓకేనా? సరే, ఈ అసిటిక్ యాసిడ్ను వినిగర్ అన్న వర్డ్ నుంచి కలెక్ట్ చేశారు.
ఓకేనా. ఆ వినిగర్ అనేది లాటిన్ వర్డ్. లాటిన్లో అసిటమ్ అని అంటే వినిగర్. అంటే వినిగర్ అనేటువంటి వర్డ్ లాటిన్ భాషలో, లాటిన్ లాంగ్వేజ్లో ఈ వినిగర్ని ఇండికేట్ చేసే వర్డ్ ఏముందా అని వెతికారు. అసిటమ్ అన్న వర్డ్కు వినిగర్ అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి మన వినిగర్కి ఏమని పెట్టేశారంటే అసిటిక్ యాసిడ్ అని నేమ్ పెట్టేశారు. అంటే ఇక్కడ తీసుకున్న అసిటిక్ అనేటువంటిది లాటిన్లో ఉన్న అసిటమ్ అన్న రూట్ వర్డ్. ఈ వర్డ్ను బేసిక్ వర్డ్గా తీసుకున్నారు, రూట్గా. సరే, ఫార్మిక్ యాసిడ్. మనకి ఎప్పుడైనా ఎర్రచీమ కుడితే అబ్బా ఎర్రచీమ కుట్టేసిందంటాం. ఇంత హైట్ ఉన్న మనం, ఇంత వెయిట్ ఉన్న మనం, ఇంత బిగ్ సైజులో ఉన్న మనం ఒక చిన్న చీమ కుడితేనే అబ్బబ్బా అని ఎగిరి గంతులేస్తాం. అంటే హ్యాపీగా కాదు, మంట, ఆ నొప్పికి. సో కారణం ఏంటంటే ఆ చిన్న చీమ మన బాడీలోకి అసిటిక్ యాసిడ్ని ఇంజెక్ట్ చేస్తుంది. సో అసిటిక్ యాసిడ్ ఎక్కడి నుంచి వస్తుంది? రెడ్ యాంట్ నుంచి వస్తుంది. సో రెడ్ యాంట్ నుంచి వస్తుంది. సో రెడ్ యాంట్ అనేది అసిటిక్ యాసిడ్కి సోర్స్ కదా. కాబట్టి ఆ రెడ్ యాంట్ అనేటువంటి ఆ వర్డ్ గ్రీక్లో ఎలాంటి వర్డ్తో పిలుస్తారంటే ఫార్మికస్ అంటారు రెడ్ యాంట్. కాబట్టి రెడ్ యాంట్ నుంచి వస్తుంది కాబట్టి రెడ్ యాంట్ను ఫార్మికస్ అంటారు కాబట్టి దాన్ని ఫార్మిక్ యాసిడ్ అన్నారు. ఓకేనా. సో ఇలా గ్రీకు లాటిన్ వర్డ్స్ నుంచి తీసుకున్నారు నేమ్స్. తర్వాత ఆక్సాలిక్ యాసిడ్ను బొటానికల్ సోర్స్, బాటనీలో ఎలా పిలుస్తారంటే ఆక్సలస్. అలాగే సిట్రిక్ యాసిడ్ని సిట్రస్. సో ఇలా వర్డ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ఆక్సాలిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ ఇవన్నీ అంటే వాటిని బొటానికల్ సోర్స్ నుంచి తీసుకున్నారు. అలాగే వుడ్, బార్క్ ఆఫ్ ద వుడ్ అంటాం. చెట్టు బెరడు అంటాం కదా, ఆ వుడ్ బార్క్, ఆ బెరడుని తీసుకొని దాన్ని డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ చేస్తే, డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ ఆఫ్ వుడ్ గివ్ ఏ లిక్విడ్ కాల్డ్ యాజ్ వుడ్ స్పిరిట్ అంటారు. ఆ వుడ్ నుంచి కలెక్ట్ చేసే స్పిరిట్ను వుడ్ స్పిరిట్. లేటెస్ట్గా దానికి నేమ్ ఏమి ఇచ్చారంటే మిథైల్ ఆల్కహాల్ అంటారు, ఆర్ మిథనోల్ అని అంటారు. ఓకేనా. సరే, ఇది ఎలా వచ్చింది నేము? గ్రీక్ లాంగ్వేజ్లో మిథు అంటే వుడ్ అని, హులే అంటే స్పిరిట్ అని. కాబట్టి ఈ రెండు వర్డ్స్ గ్రీక్లో ఉన్నాయి, వుడ్ స్పిరిట్కి రిప్రజెంట్ చేసే వర్డ్. కాబట్టి వీటిని కంబైన్ చేసి మిథైల్ ఆల్కహాల్ అని నేమ్ ఇచ్చారు మన వుడ్ స్పిరిట్. ఓకేనా. ఈ మిథైల్ ఆల్కహాల్ అంటే CH3OH, చాలా డేంజరస్. అది యాక్చువల్గా ఈ ఆల్కహాలిక్ అడిక్టెడ్ పర్సన్స్ దీన్ని కన్జ్యూమ్ చేస్తుంటారు, C2H5OH. ఎప్పుడైతే వుడ్ను యాడ్ చేసి నాటు సారా అని రిమోట్ ఏరియాస్లో ప్రిపేర్ చేస్తుంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే కాస్త వుడ్ వేసినప్పుడు ఇథైల్ ఆల్కహాల్లో కొంచెం పర్సెంట్లో మిథైల్ ఆల్కహాల్ యాడ్ అవుతుంది. అప్పుడు దాన్ని కన్జ్యూమ్ చేస్తే, డ్రింక్ చేస్తే హెడేక్ వస్తుంది. ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే లాస్ ఆఫ్ విజన్, చూపు పోతుంది. మరీ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే లీడ్స్ టు డెత్. సో చాలా పాయిజనస్. ఓకేనా. టాక్సిక్ నేచర్ ఉంటుంది. సో ఇలా మన ట్రివియల్ సిస్టంలో నేమ్స్ అనేవి సోర్స్ నుంచి తీసుకొచ్చారు. మరి హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ అన్నింటికి ఇలా సోర్స్ నుంచి తీసుకొచ్చి నేమ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఒక బేసిక్ ప్యాటర్న్ అనేది లేదు, ఒక సిస్టమ్ ఫాలో అవ్వడం లేదు. వాటి సోర్స్ ఏదైనా సోర్స్ను బట్టి తీసుకొస్తున్నాం. ఈ వర్డ్స్ మధ్యలో ఒక ప్యాటర్న్ కానీ ఒక సిస్టమాటిక్ అనేది లేదు. కాబట్టి ఈ సిస్టంలో మనం హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ను గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఏ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేశారంటే IUPAC సిస్టమ్. ఓకేనా. సో ఆ సిస్టమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. మనం ఫాలో అయ్యేది IUPAC సిస్టమే. ఈ సిస్టమ్ బేస్ చేసుకుని నేమింగ్ ఇస్తాం. ఓకేనా. చూద్దాం. సో సెకండ్ వన్ IUPAC, నథింగ్ బట్ IUPAC సిస్టమ్. దాని దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఏంటి IUPAC సిస్టమ్ అంటే? దీన్ని IUPACకి అబ్రివేషన్ ఉంది. IUPAC అంటే
ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. సో IUPAC, నథింగ్ బట్ IUPAC. సో దీని మీనింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఓకేనా? ఇది IUPAC సిస్టమ్. ఈ IUPAC సిస్టంలో మనం ఆర్గానిక్ కంపౌండ్స్కి నేమ్ ఎలా ఇవ్వాలో చూద్దాం. సో నేమ్ ఎలా ఇవ్వాలో తెలుసుకోవాలి అంటే IUPAC సిస్టంలో కొన్ని టర్మినాలజీస్ తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనకు ఆ టర్మినాలజీస్ అర్థమవుతాయో, వాటి మీనింగ్ తెలుస్తుందో, అప్పుడు మనం రూల్స్ ఫాలో అవుతూ నేమ్స్ ఇవ్వడం పాసిబుల్ అవుతుంది. సో ఫస్ట్ ఆ టర్మినాలజీస్ ఏమున్నాయో చూద్దాం మన IUPAC సిస్టమ్. ఓకేనా? సరే, ఇందులో ఫస్ట్ ఉన్నటువంటి టర్మ్ ఏంటంటే రూట్ వర్డ్. రూట్ వర్డ్. ఓకేనా? ఏంటి రూట్ వర్డ్? రూట్ వర్డ్ అంటే ఏం ఇండికేట్ చేస్తుంది? ఇట్ ఇండికేట్స్ ది నంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ లాంగ్ చైన్ ఆర్ కంటిన్యూస్ చైన్. ఓకేనా? అర్థమవుతుంది కదా? కంటిన్యూగా కార్బన్స్ అన్ని లింక్ అయి ఉన్నప్పుడు చైన్ ఉంటుందిగా, లైక్ దిస్, కార్బన్ 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 కార్బన్. ఆఫ్ కోర్స్ హైడ్రోజన్స్ ఉంటాయి, CH3 CH2 CH2 CH, ఏదైనా బ్రాంచ్ కూడా ఉండొచ్చు, CH2 CH3, లైక్ దిస్. ఇలా కంటిన్యూగా ఉన్న చైన్లో లేదా ఈ లాంగ్ చైన్లో కార్బన్స్ ఎన్ని ఉన్నాయి అనే విషయాన్ని ఇండికేట్ చేస్తుంది మన రూట్ వర్డ్. సరే, రూట్ వర్డ్స్ ఏమున్నాయి, ఏ వర్డ్ వచ్చినప్పుడు ఎన్ని కార్బన్స్ అని మనకు తెలుస్తుందో చూద్దాం. ఓకేనా? ఇట్ ఇండికేట్స్ ద నంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ లాంగ్ చైన్ ఆర్ కంటిన్యూస్ చైన్. సరే, లేదా పేరెంట్ చైన్ అని కూడా అనొచ్చు. ఓకే, ఇప్పుడు నంబర్ ఆఫ్ కార్బన్స్, ఆ నంబర్ ఉన్నప్పుడు రూట్ వర్డ్ ఏమొస్తుందో చూద్దాం. రూట్ వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ మన లాంగ్ చైన్లో లేదా కంటిన్యూస్ చైన్లో ఓన్లీ 1 కార్బనే ఉందనుకో, కార్బన్స్ ఎన్ని ఉన్నాయన్నా 1 ఉన్నాయనుకుందాం, ఓన్లీ 1 కార్బన్ ఈజ్ ప్రెజెంట్. అప్పుడు రూట్ వర్డ్ ఏమొస్తుందంటే మెత్. ఏమంటారు? మెత్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మెథేన్, మీథేన్, మీథేన్, అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది కదా? మీథేన్. ఒకవేళ 2 కార్బన్స్ ఉన్నాయనుకో, ఇత్, ETH, ఈథేన్, ఈథీన్, ఈథైన్. సో ఇత్ అనేటువంటి వర్డ్ వస్తుంది. 3 ఉన్నాయనుకో, ప్రొప్. 4 కార్బన్స్ ఉన్నాయనుకో, బ్యూట్, బట్ అనకూడదు, బ్యూట్. 5 ఉన్నాయనుకో, పెంట్. 6 కార్బన్స్ ఉన్నప్పుడు హెక్స్. 7 కార్బన్స్ ఉన్నప్పుడు హెప్ట్. 8 కార్బన్స్ ఉన్నప్పుడు ఆక్ట్. 9 కార్బన్స్ ఉన్నప్పుడు నన్. 10 ఉన్నప్పుడు డెక్. ఓకేనా? ఇలా అన్నమాట. సో మిత్, ఇత్, ప్రొప్, బ్యూట్, పెంట్, హెక్స్, హెప్ట్, ఆక్ట్, నన్, డెక్. సరే, 11 కార్బన్స్ ఉంటే అన్డెక్. అన్ మీన్స్ 1, డెక్ మీన్స్ 10. 10 తర్వాత వచ్చే ఆ 11th అన్డెక్ అంటారు.
12 ఉన్నాయనుకో డోడెక్, 13 ఉన్నాయనుకో ట్రైడెక్, 14 ఉన్నాయనుకో టెట్రాడెక్, 15 ఉన్నాయనుకో పెంటాడెక్, 16 ఉన్నాయనుకో హెక్సాడెక్ ఇలా పిలుస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ మనకు ఇన్నేం రావు, ఒక 11, 12 వరకు అడగచ్చు, మోస్ట్లీ 10 వరకే. ఓకేనా? సరే, సో 17, 18 అలాగా 20 ఉన్నాయనుకో ఐకాస్. ఓకే, 30 ఉన్నాయనుకో ట్రయకాంట్, 40 ఉన్నాయనుకోండి టెట్రాకాంట్, 50 ఉన్నాయనుకోండి పెంటాకాంట్ ఇలా పిలుస్తారు. సో ఇవి రూట్ వర్డ్. ఇవన్నీ మనకేం అవసరం లేదు, జస్ట్ 10 వరకు చాలు. జనరల్గా వచ్చేది 10 వరకు లేదా 12 వరకు డోడెక్ వరకు. సో ఇప్పుడు నీకు పెంటేన్ రూట్ వర్డ్ ఏంటి? పెంట్ అంటే 5 కార్బన్స్ ఉన్నాయి. ఓకే, 2,2-డైమిథైల్ బ్యూటానోయిక్ యాసిడ్, బ్యూట్ అంటే 4 కార్బన్స్ ఉన్నాయి లాంగ్ చైన్. మిగతా వాటితో పడలేదు. అర్థమైందా? సో ఇది రూట్ వర్డ్. ఓకే, డన్. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే రూట్ వర్డ్ తర్వాత సఫిక్సెస్ వస్తాయి, అవి చూద్దాం. నెక్స్ట్ రూట్ వర్డ్ తర్వాత సఫిక్సెస్ వస్తాయి. సఫిక్స్, ఈ సఫిక్స్ ఎప్పుడు వస్తుందంటే విచ్ కమ్స్ ఆఫ్టర్ ద రూట్ వర్డ్, which comes after the root word. సఫిక్సెస్ రూట్ వర్డ్ తర్వాత వస్తాయి. ఈ సఫిక్సెస్ లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఏ ప్రైమరీ సఫిక్స్, ప్రైమరీ సఫిక్స్. ఈ ప్రైమరీ సఫిక్స్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఇట్ ఇండికేట్స్ ద నేచర్ ఆఫ్ బాండ్. మన కార్బన్ కాంపౌండ్ లో బాండ్ నేచర్ ఏంటి? ఇది ఏమైనా సాచురేటెడా లేదా అన్సాచురేటెడ్ బాండ్స్ ఏమైనా ఉన్నాయా? ఇలాంటి విషయాలు ఇండికేట్ చేస్తుంది ప్రైమరీ సఫిక్స్. సో ఇట్ ఇండికేట్స్ ది నేచర్ ఆఫ్ బాండ్, ది నేచర్ ఆఫ్ బాండ్. చూద్దామా ఎలా ఇండికేట్ చేస్తుందో ప్రైమరీ సఫిక్స్? చూద్దాం. ఇప్పుడు నేచర్ ఆఫ్ బాండ్ చూద్దాం. నేచర్ ఆఫ్ బాండ్, ప్రైమరీ సఫిక్స్ ఏమొస్తుందో చూద్దాం. ప్రైమరీ సఫిక్స్ ఇవన్నీ రూట్ వర్డ్ తర్వాత వచ్చేవి. సఫిక్స్ అంటేనే సబ్ ఫిక్స్, రూట్ వర్డ్ తర్వాత ఫిక్స్ చేసి. సరే, సపోజ్ నీకు సాచురేటెడ్ బాండ్స్ ఉన్నాయనుకుందాం. సాచురేటెడ్ అంటే కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్. సాచురేటెడ్ అంటే కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్. అప్పుడు సఫిక్స్ ఏమొస్తుందో తెలుసా? ఏన్, ఏ మీథేన్, ఈథేన్, ప్రొపేన్, బ్యూటేన్, హెక్సేన్. సో సాచురేటెడ్ అంటే ఎవరు? ఆల్కేన్స్. ఓకేనా? సో సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటే ఆల్కేన్స్ వచ్చినప్పుడు ఏన్ అని వస్తుంది. ఓకేనా? సరే, మరి అన్సాచురేటెడ్ కాంపౌండ్ అయితే ఎప్పుడైనా నీకు మీథేన్, పెంటేన్, పెంట్ తర్వాత రూట్ వర్డ్ పెంట్ తర్వాత ఏన్ అంటే ఇది సాచురేటెడ్ కాంపౌండ్, సాచురేటెడ్ హైడ్రోకార్బను, అన్ని కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్స్ ఉన్నాయి అని దాని అర్థం, ఏన్ అనేసి. సరే, అన్సాచురేటెడ్ ఉండొచ్చు. అవి ఆల్కీన్స్ కావచ్చు. ఆల్కీన్స్ అంటే 1 కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఉందనుకో, అట్లీస్ట్ 1 ఉన్నా చాలు ఆల్కీన్ అంటారు. అప్పుడు ఏమొస్తుందంటే ఈన్ అని వస్తుంది. ఒకవేళ 2 డబుల్ బాండ్స్ ఉంటే అప్పుడు వాటిని ఏమంటారంటే
ఆల్కాడైయిన్స్ అంటారు. అంటే 2 కార్బన్ కార్బన్ డబుల్ బాండ్స్ ఉన్నాయని అప్పుడు ఏమొస్తుందో తెలుసా? అడైయిన్, అడైయిన్, బ్యూటాడైయిన్, పెంటాడైయిన్, హెక్సాడైయిన్. సో అడైయిన్ అని వస్తుంది. ఒకవేళ 3 ఉన్నాయనుకో ఆల్కాట్రైయిన్స్ అంటాం. 3 కార్బన్ కార్బన్ డబుల్ బాండ్స్ ఉన్నాయనుకో, ఓకేనా? సో అట్రైయిన్, అట్రైయిన్, ఓకేనా? హెక్సాట్రైయిన్, పెంటాట్రైయిన్, అట్రైయిన్ అని అంటారు. ఒకవేళ డబుల్ బాండ్స్ కాకుండా ట్రిపుల్ బాండ్ ఉంటే సింప్లీ ఆల్కైన్స్ అంటాం. సింపుల్ ఆల్కైన్స్ లో 1 కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఒక కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ ఉంటే దాన్ని ఏమంటారంటే ఐన్, ప్రొపైన్, ఈథైన్, బ్యూటైన్, ఓకేనా? పెంట్, 2 ఐన్ లేదా 2 పెంటైన్. సో ఐన్ అని వస్తుంది ఒక ట్రిపుల్ బాండ్ అంటే. సపోజ్ 2 కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయనుకో కాంపౌండ్ లో, ఓకేనా? ఆల్కాడైయిన్స్ అంటారు వీటిని. సో నేమ్ ఏమొస్తుందంటే అడైయిన్, ఓకేనా? బ్యూటాడైయిన్, అడైయిన్ అని పిలవాలి. సో ఇది నేచర్ ఆఫ్ బాండ్ ఇండికేట్ చేస్తుంది. ఎవరిది? ప్రైమరీ సఫిక్స్ అంటే రూట్ వర్డ్ తర్వాత వచ్చేటువంటి ప్రైమరీ సఫిక్స్ నేచర్ ఆఫ్ బాండ్ మాత్రం చెప్తుంది, ఓకేనా? ఒక డబుల్ బాండ్ ఉంటే ఈన్, 2 ఉంటే అడైయిన్, 3 ఉంటే అట్రైయిన్, 1 ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్, 2 ఉంటే అడైయిన్. అర్థమైందా? కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్స్ అంటే ఆల్కేన్స్ అంటాం. ఏ సో మనకు బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్ ఐపీ వరకు అయితే సింగిల్ బాండ్స్ ఉంటే ఏ, డబుల్ బాండ్ ఉంటే ఈ, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్, 2 డబుల్ బాండ్స్ ఉంటే డైయిన్, అంతే. 3 డబుల్ బాండ్స్, 2 ట్రిపుల్ బాండ్స్ ఇవి రావు, ఓకేనా? ఇంటర్మీడియట్ వరకు, ఓకే? ఆబ్జెక్టివ్గా తెలుసుకోవాలి ఇవి కూడా, ఓకేనా? ఇది ప్రైమరీ సఫిక్స్. సఫిక్సెస్ అంటే రూట్ వర్డ్ తర్వాత వస్తాయి. అందులో ప్రైమరీ సఫిక్స్ ఇండికేట్స్ నేచర్ ఆఫ్ బాండ్. అంటే కాంపౌండ్ లో అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయా, ఒక డబుల్ బాండ్ ఉందా, ఒక ట్రిపుల్ బాండ్ ఉందా, 2 డబుల్ బాండ్స్ ఉన్నాయా, 2 ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయా, 3 డబుల్ బాండ్స్ ఉన్నాయా అనేది చెప్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హెక్సే 1 3 5 హెక్సాట్రైయిన్, 1 3 5 హెక్సాట్రైయిన్ అన్న పేరులో 1 దగ్గర 3 దగ్గర 5 దగ్గర వదిలే. హెక్సా అంటే రూట్ వర్డ్ వచ్చింది. హెక్సాట్రైయిన్, హెక్సాట్రైయిన్ అంటే 3 డబుల్ బాండ్స్ ఉన్నాయని దాని అర్థం, ఓకేనా? ఇలా ప్రైమరీ సఫిక్స్ అనేది నేచర్ ఆఫ్ బాండ్ అని చెప్తుంది, ఓకే? ప్రైమరీ సఫిక్స్ తర్వాత సఫిక్స్ లో సెకండరీ సఫిక్స్ చూద్దాం. క్లియర్? ఓకే, నెక్స్ట్ సెకండరీ సఫిక్స్ కొద్దాం, ఓకేనా? సెకండరీ సఫిక్స్. సెకండరీ సఫిక్స్ indicates the main functional group in the compound. మన ఆర్గానిక్ కాంపౌండ్ లో ఉన్న మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ను ఇండికేట్ చేస్తుంది సెకండరీ సఫిక్స్. కొన్ని ఫంక్షనల్ గ్రూప్ తీసుకుందాం, వాటికి సెకండరీ సఫిక్స్ ఏమొస్తుందో చూద్దాం, ఓకేనా? సో ఫంక్షనల్ గ్రూప్ అండ్ రిలేటెడ్ సెకండరీ సఫిక్స్. సెకండరీ సఫిక్స్, ఓకే? ఓకే. సో
ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు ఏ సఫిక్స్ వస్తుందో ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ ఆర్గానిక్ కాంపౌండ్ కంటైన్ ఆల్కహాల్. ద ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ OH. ఓకేనా సార్? ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏంటి సార్? ఇది ఒక డౌట్ అండి. ఫంక్షనల్ గ్రూప్ అంటే ద గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ ద గ్రూప్ దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ కాంపౌండ్స్. మన ఆర్గానిక్ కాంపౌండ్ ప్రాపర్టీస్కి ఏ గ్రూప్ అయితే రెస్పాన్సిబుల్ అవుతుంటుందో ఆ గ్రూప్నే ఫంక్షనల్ గ్రూప్ అంటాం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫర్ ఎగ్జాంపుల్, వుడ్ స్పిరిట్ మిథైల్ ఆల్కహాల్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ మిథానోల్. ఓకేనా? ఎప్పటిదాకా చెప్పుకున్నాం మనం. తర్వాత ఇథైల్ ఆల్కహాల్ చాలా మంది కన్జ్యూమ్ చేస్తుంటారు. C2H5OH కాల్డ్ యాజ్ ఇథనాల్. ఇథైల్ ఆల్కహాల్ లేదా ఇథనాల్ అంటాం. తర్వాత ప్రొపైల్ ఆల్కహాల్ కాల్డ్ యాజ్ ప్రొపనోల్. ఓకేనా? C3H7OH. ఓకేనా? సో ఇక్కడ అన్ని ఆల్కహాల్స్ లో కామన్ గా ఎవరున్నారు? OH, OH, OH. అర్థమవుతుందా? సో ఇక్కడ ఈ OH అనేటువంటి గ్రూపు అన్ని ఆల్కహాల్ల ప్రాపర్టీస్ కి రెస్పాన్సిబుల్ అవుతుంది. మిథైల్ ఆల్కహాల్ని, ఇథైల్ ఆల్కహాల్ని యాక్చువల్ గా పెయింట్లు, వార్నిషెస్ అంటాం కదా, ఐరన్ ఆబ్జెక్ట్స్ కు పెయింట్ చేస్తాం, వాటిలో సాల్వెంట్ గా వాడతారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని ఈవినింగ్ కెమికల్ గా కన్జ్యూమ్ చేయడానికి వాడుతున్నారు. లివర్ వద్దు. ఓకే, వదిలి. ప్రొపైల్ ఆల్కహాల్, రబ్బింగ్ ఆల్కహాల్ అంటాం. కోవిడ్ టైంలో హ్యాండ్స్ రబ్ చేసుకోవడానికి యూజ్ చేసి ఉంటాం మనం శానిటైజర్ గా. సో వీటన్నిటి ప్రాపర్టీస్ కి రెస్పాన్సిబుల్ అవుతున్న గ్రూప్ ఎవరు? OH. సో ఆల్కహాల్ అంటే చాలు ఫంక్షనల్ గ్రూప్ ఏమని చెప్పాలి? OH. అంటే అన్ని ఆల్కహాల్ల ప్రాపర్టీస్ కి OH గ్రూప్ రెస్పాన్సిబుల్ అవుతుంది. కాబట్టి ఆ OH గ్రూప్ నే ఆల్కహాల్ల ఫంక్షనల్ గ్రూప్ గా చెప్తారు. లైక్ దట్ అన్ని కాంపౌండ్స్ కి ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి. సో ఆ ఫంక్షనల్ గ్రూప్ ఆల్కహాల్ అంటే OH. అప్పుడు సెకండరీ సఫిక్స్ ఏమొస్తుందంటే ఓల్, మిథానోల్, ఇథానోల్, ప్రొపానోల్, బ్యూటానోల్. దట్స్ ఇట్. ఆల్కహాల్. చూడు, మిథానోల్, ఇథానోల్, బ్యూటానోల్. సో రూట్ వర్డ్ తర్వాతే వస్తుంది. అది కూడా ప్రైమరీ ప్రిఫిక్స్ తర్వాత వస్తుంది. సో సెకండరీ ప్రిఫిక్స్ which comes after the primary suffix. Suffix. ప్రైమరీ సఫిక్స్ తర్వాత వస్తుంది. ఎలాగా? ప్రైమరీ సఫిక్స్ ఏముంది? ఏం, ఈన్, ఐన్ కదా. ఏం, ఈన్, ఐన్ ఇవే కదా వచ్చేది. చివరిలో ద టర్మినల్ ఈ ఉంది కదా, చివరిలో టర్మినల్ ఈ దీన్ని రీప్లేస్ చేసి సెకండరీ సఫిక్స్ యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, CH3OH ఏమన్నాం? మిథానోల్. మిథానోల్ అన్నాం. యాక్చువల్గా దీనిలో అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి, సాచురేట్. సో మీథేన్ ఏమనాలి? మీథేన్ అనాలి. ఓకేనా? ఏన్. ఇందులో ఈ ప్లేస్ లో ఏమొచ్చేసింది? ఓల్ వచ్చింది. ఎందుకు? ఫంక్షనల్ గ్రూప్ ఆల్కహాల్ కాబట్టి. సో ఈ ఈజ్ రీప్లేస్డ్ బై ఓల్. సో సెకండరీ సఫిక్స్ ప్రైమరీ సఫిక్స్ టర్మినల్ లో ఉన్న ఈ బదులు సెకండరీ సఫిక్స్ రాస్తాం. ఈ సెకండరీ సఫిక్స్ ఏం చెప్తుందంటే మన కాంపౌండ్ లో ఉన్న ఫంక్షనల్ గ్రూప్ ను చెప్తుంది. ఓకేనా? సరే, నెక్స్ట్ ఆల్కహాల్ కాకుండా ఆల్డిహైడ్ కాంపౌండ్ అనుకో, ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉందనుకో, CHO అని రాసిన ఆల్డిహైడే, C�XX అని రాసినా కూడా ఆల్డిహైడే. ఇప్పుడు ఏమని వస్తుందంటే సెకండరీ సఫిక్స్ ఆల్, మిథానాల్, ఇథానాల్, ప్రొపానాల్, ఆల్డిహైడ్. సపోజ్ కీటోన్స్ అనుకో, C�XX అని రాయొచ్చు,
లేదా CO అని రాసినా సరిపోతుంది. కీటోన్ అంటాం, అది దాని ఫంక్షనల్ గ్రూప్. సో ఇప్పుడు దీనికి సెకండరీ సఫిక్స్ ఏమొస్తుందంటే ఓన్, ప్రొపనోన్, 2-pentanone, పెంటనోన్, ప్రొపనోన్, బ్యూటనోన్, ఓన్ అని వస్తుంది. ఓన్ అని వస్తే చాలు, అది కీటోన్ అని. ఓకేనా? తర్వాత కార్బాక్సిలిక్ యాసిడ్, COOH అని రాసిన కార్బాక్సిలిక్ యాసిడే, C=OH. ఈ రెండింటిలో ఎలా రాసినా కార్బాక్సిలిక్ యాసిడ్. సో సఫిక్స్ ఏమొస్తుందంటే ఓయిక్ యాసిడ్, మిథనోయిక్ యాసిడ్, ఇథనోయిక్ యాసిడ్, ప్రొపనోయిక్ యాసిడ్, లైక్ దట్. ఓయిక్ యాసిడ్ అని వస్తుంది. ఓకేనా? ఆల్కహాల్, ఆల్డిహైడ్, కీటోన్, కార్బాక్సిలిక్ యాసిడ్. నెక్స్ట్ ఎస్టర్, COOR, లేదా C=OOR. ఎస్టర్ ఫంక్షన్ గ్రూప్ అనుకో మన కాంపౌండ్ లో, అప్పుడు OA, మిథానోయేట్, ఈథానోయేట్, బ్యూటానోయేట్, చివరిలో OA అని వస్తుంది. అర్థమైందా? ఓకే. ఎస్టర్ కాకుండా సయనైడ్ అనుకో, CN, లేదా C=N. ఎలా రాసినా సఫిక్స్ ఏమొస్తుందో తెలుసా? నైట్రైల్. ఓకేనా? మీథేన్ నైట్రైల్, ఈథేన్ నైట్రైల్, అంటే 2 కార్బన్స్ ఉన్న నైట్రైల్. ఓకేనా? బిటేన్ నైట్రైల్, ప్రొపేన్ నైట్రైల్, ఇలా సయనైడ్స్ నైట్రైల్ అంటారు. తర్వాత థయో ఆల్కహాల్, OH కదా ఆల్కహాల్ అంటే, O బదులు సల్ఫర్ ఉంటే థయో. సో SH. ఆల్కహాల్ అని ఏమన్నాం? ఓల్ అన్నాం. థయో ఆల్కహాల్ అని ఏమనాలి? థయోల్. థయోల్. ఆల్కహాల్ ఓల్, థయో ఆల్కహాల్ థయోల్. సో నెక్స్ట్ యాసిడ్ హాలైడ్. కార్బాక్సిలిక్ యాసిడ్ COOH కదా, OH ప్లేస్ లో హాలోజన్ వస్తే యాసిడ్ హాలైడ్ అంటారు. ఇలా రాసిన C=OX అని రాసిన యాసిడ్ హాలైడ్. యాసిడ్ ఏమని పిలిచాం? ఓయిక్ యాసిడ్ అని పిలిచాం. యాసిడ్ హాలైడ్ ని OL హాలైడ్ అని పిలుస్తారు. OL హాలైడ్. ఓకే. దెన్ అమైన్, NH2. ఓకేనా? NHR, NR2. హైడ్రోజన్స్ ప్లేస్ లో ఆల్కైల్ గ్రూప్స్ వస్తాయి, అదేంటో కూడా తర్వాత చూద్దాం. ఇప్పుడు అమైన్ అనే పిలుస్తారు. మిథాన్ అమైన్, 2 కార్బన్స్ ఉంటే ఈథాన్ అమైన్, 3 కార్బన్స్ ఉండి చైన్ లో చివరిలో NH2 వస్తే ప్రొపాన్ అమైన్, అట్లా. ఓకేనా? అమైడ్, అమైడ్ కు తేడా ఒక CO గ్రూప్, CONH2 లేదా CONHR, CONR2. అమైడ్ని అమైడ్ అనే అంటారు. అమైడ్ని ఏమంటారు? అమైడ్ అనే అంటారు. ఒకవేళ నీకు సల్ఫోనిక్ యాసిడ్ ఉందనుకో, సల్ఫోనిక్ యాసిడ్ SO3H, అది ఫంక్షన్ గ్రూప్. సో దాన్ని ఏమని పిలుస్తారంటే సల్ఫోనిక్ యాసిడ్ అనే పిలుస్తారు. మీథేన్ సల్ఫోనిక్ యాసిడ్, ఈథేన్ సల్ఫోనిక్ యాసిడ్, 4 కార్బన్స్ ఉంటే బిటేన్ సల్ఫోనిక్ యాసిడ్, లైక్ దట్. ఓకేనా? సల్ఫోనిక్ యాసిడ్ అనే పిలుస్తాం. ఇది మనకు సెకండరీ సఫిక్స్. ఇక్కడ సెకండరీ సఫిక్స్ ఏం చెప్తుంది మనకు? ఫంక్షన్ గ్రూప్, మెయిన్ ఫంక్షన్ గ్రూప్ ఏంటో చెప్తుంది. ఇప్పుడు కాంపౌండ్ చూద్దాం. మిథైల్ ప్రొపనోయేట్ అన్నాడు. ఓయేట్, ఓయేట్ అంటే ఎవరు? ఎస్టర్ కాంపౌండ్ అని. అర్థమైందా? అలాగే 2,2
డైక్లోరో త్రిబ్రోమో హెక్సానోయిక్ యాసిడ్ అంటాడు. హెక్సానోయిక్ యాసిడ్ 2 2 3 3 అదంతా అవసరం లేదు. ఓయిక్ యాసిడ్ అంటే కార్బాక్సిలిక్ యాసిడ్. ఇలా మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఏముంది అనేది రూట్ వర్డ్ తర్వాత వచ్చే సెకండరీ సఫిక్స్ ఇండికేట్ చేస్తుంది. సో నేమ్ రాస్తున్నప్పుడు బ్యూటాన్ అమైన్, రూట్ వర్డ్ తర్వాత అమైన్ అని వచ్చింది అంటే మన ఫంక్షనల్ గ్రూప్ అమైన్ అని. ఇలా రూట్ వర్డ్ తర్వాత వచ్చే సెకండరీ సఫిక్స్ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఏముందో మన కాంపౌండ్ లో ఇండికేట్ చేస్తుంది. అర్థమైందా? తర్వాత ఈ సఫిక్సెస్ అయిపోయాక నెక్స్ట్ ఏమొస్తాయంటే ప్రిఫిక్సెస్ వస్తాయి. అవేంటో చూద్దాం. ఓకే, దాని నేమ్లోనే ఉంది ప్రీఫిక్స్. ప్రీ అంటే బిఫోర్, రూట్ వర్డ్ కంటే ముందు ఫిక్స్ చేసేవి. ఓకేనా? చూద్దాం. కొంచెం ఫాస్ట్గా చెప్తామని వీడియో లెంత్ పెరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రిఫిక్సెస్, నథింగ్ బట్ ప్రిఫిక్స్. ఈ ప్రిఫిక్స్ అనేది ఎప్పుడు వస్తుందంటే ప్రీ అంటే బిఫోర్, రూట్ వర్డ్ కంటే ముందు వస్తాయి. విచ్ కమ్స్ బిఫోర్ ద రూట్ వర్డ్. రూట్ వర్డ్ కంటే ముందు వచ్చే వాటిని ప్రిఫిక్సెస్ అంటారు. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి, ప్రైమరీ ప్రిఫిక్స్ అండ్ సెకండరీ ప్రిఫిక్స్. ఫస్ట్ ప్రైమరీ ప్రిఫిక్స్ చూద్దాం. ప్రైమరీ ప్రిఫిక్స్. ప్రైమరీ ప్రిఫిక్స్ అనేది ఓన్లీ వన్ వర్డ్, సైక్లో. ఎవరికి వస్తుందంటే ఫర్ సైక్లిక్ కాంపౌండ్స్. సైక్లిక్ కాంపౌండ్స్ కు మాత్రమే వస్తుంది ప్రైమరీ ప్రిఫిక్స్. అది కూడా ఒకటే ఒక వర్డ్, సైక్లో అనే వర్డ్ వస్తుంది. ఓకేనా? చూద్దాం. కొన్ని చూద్దాం. 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. బ్యూట్ అన్ని సింగిల్ బాండ్స్, బాండ్ లైన్ రిప్రజెంటేషన్ అంటారు దీన్ని. అన్ని సింగిల్ బాండ్స్. సో బ్యూటేన్. కానీ ఇది సైక్లిక్ కాంపౌండ్ కదా, అలాంటప్పుడు రూట్ వర్డ్ కంటే ముందు సైక్లో అని రావాలి. సో ఇప్పుడు సైక్లో అనేది ఏంటి? రూట్ వర్డ్ కంటే ముందు వచ్చింది కాబట్టి ప్రిఫిక్స్. ఏం ఇండికేట్ చేస్తుంది? సైక్లిక్ కాంపౌండ్ అనే విషయాన్ని ఇండికేట్ చేస్తుంది. ఒకటే వర్డ్ సైక్లో. ప్రైమరీ ప్రిఫిక్స్ అనేది ఒకటే వర్డ్ సైక్లో. సో ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొప్, అన్ని సింగిల్ బాండ్సే. ఏన్ ప్రొపేన్, సింగిల్ బాండ్ సింగిల్ బాండ్ సింగిల్ బాండ్, కార్బన్ కార్బన్. సో సైక్లిక్ కాబట్టి ప్రిఫిక్స్ ఏమొస్తుంది? సైక్లో, సైక్లోప్రొపేన్. ఇది కూడా సైక్లికే కదా. సో సైక్లో 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. హెక్స్. కానీ ఇక్కడ ఏముంది? డబుల్ బాండ్ ఉంది. డబుల్ బాండ్ ఉన్నప్పుడు ఏం రావాలి? ఈన్ రావాలి. సైక్లో హెక్సీన్. ఓకేనా? ఇట్లా రూట్ వర్డ్ కంటే ముందు సైక్లో 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 అని వచ్చిందంటే అది సైక్లిక్ కాంపౌండ్ అని. ఓకేనా? దాన్నే ప్రైమరీ ప్రిఫిక్స్ గా చెప్తారు. ఓకే, సైక్లిక్ కాంపౌండ్స్ మాత్రమే వస్తుంది, అది కూడా ఒకటే వర్డ్ సైక్లో. ఇది ప్రైమరీ ప్రిఫిక్స్. ఓకేనా? నెక్స్ట్ సెకండరీ ప్రిఫిక్స్ కి వెళ్దాం. సెకండరీ ప్రిఫిక్స్ ఏం చెప్తుందంటే మన కాంపౌండ్ లో ఉన్న సబ్స్టిట్యూయెంట్ ను చెప్తుంది. ఓకేనా? సెకండరీ ప్రిఫిక్స్ బి. secondary prefix. It indicates the substituent. మన కాంపౌండ్ లో మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ కాకుండా సబ్స్టిట్యూయెంట్స్ ఏమున్నాయో చెప్తుంది. ఓకేనా? చూద్దాం అవేంటివో. ఓకే, వీడియోలు ఎంత పెరుగుతుందని ముందే కొంచెం రాసా. సరే, సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నప్పుడు అంటే మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ కాకుండా సబ్స్టిట్యూయెంట్ ఉన్నప్పుడు ఎలా పిలుస్తామో సెకండరీ ప్రిఫిక్స్ ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? చూద్దాం. ఒకవేళ ఆల్కైల్ గ్రూప్ ఉందనుకో, లైక్ CH3 C2H5, వీటిని ఆల్కైల్స్ అంటాం. ఇది మళ్ళీ క్లాస్లో చూద్దాం. అప్పుడు సెకండరీ ప్రిఫిక్స్ ఏమొస్తుంది
వస్తుందంటే ఆల్కైల్ అని వస్తుంది. ఓకేనా? ఆల్కాక్సీ, ఆల్కైల్ ఒక ఆక్సిజన్తో కలిసి ఉందనుకో, అప్పుడు ఆల్కాక్సీ అని అన్నారు. ఎగ్జాంపుల్ చూడు, OCH3 ఉంటే మిథాక్సీ, OC2H5 ఉంటే ఈథాక్సీ. ఓకేనా? మిథాక్సీ, ఈథాక్సీ జనరల్ గా. హాలోజన్ ఉందనుకో హాలో, క్లోరో, బ్రోమో, ఐడిన్ ఉంటే అయోడో, ఫ్లోరిన్ సబ్స్టిట్యూట్ గా ఉంటే ఫ్లోరో. నైట్రో గ్రూప్, NO2 గ్రూప్ ఉందనుకో నైట్రో అని అంటారు. ఓకే, దెన్ ఆల్కహాల్ ఉందనుకో, ఆల్కహాల్ తనే మెయిన్ అయితే ఏమని చెప్పాం? ఓల్ అన్నాం. ఇప్పుడు తను ఎలా ఉంది? సబ్స్టిట్యూయెంట్ గా ఉంది. అంటే తినకంటే మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఇంకొకటి ఎవరో ఉన్నారు, ఇప్పుడు ఇది సబ్స్టిట్యూయెంట్ గా ఉంది. అప్పుడు ఏమనాలంటే హైడ్రాక్సీ అనాలి. ఏమనాలి? హైడ్రాక్సీ. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే తర్వాత ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు అర్థమవుతుంది. కీటో తనే మెయిన్ అయితే ఓన్ అన్నాం కదా, సబ్స్టిట్యూయెంట్ గా ఉన్నప్పుడు ఆక్సో లేదా కీటో అంటారు. ఆల్డిహైడ్ తనే మెయిన్ అయితే సెకండరీ సఫిక్స్ గా ఆల్ అన్నాం. ఇప్పుడు ఇది ఎలా ఉంది? మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ కాదు, సెకండరీ సఫిక్స్ కాదు, సబ్స్టిట్యూయెంట్ గా అంటే సెకండరీ ప్రిఫిక్స్ గా ఉంది. ఇప్పుడు ఏమనాలి అంటే ఫార్మైల్. ఏమనాలి? ఫార్మైల్ అనాలి. ఎస్టర్ తనే మెయిన్ అయితే ఓయేట్ అన్నాం, అంటే సెకండరీ సఫిక్స్ గా మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ గా ఉన్నప్పుడు ఓయేట్ అన్నాం. ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్ గా ఉన్నప్పుడు అంటే దీనికంటే మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఇంకోటి ఎవరో ఉన్నప్పుడు ఇది సబ్స్టిట్యూయెంట్, అప్పుడు దీన్ని ఏమంటారంటే ఆల్కాక్సీ ఆర్ఓని, ఆల్కాక్సీ, సిఓని కార్బోనిల్, ఆల్కాక్సీ కార్బోనిల్ అంటారు. ఓకేనా? యాసిడ్ హ్యాలైడ్ తను సెకండరీ సఫిక్స్ గా ఉన్నప్పుడు ఏమని పిలిచాం? ఓఎల్ హ్యాలైడ్ అన్నాం. ఇప్పుడు సెకండరీ ప్రిఫిక్స్ అంటే సబ్స్టిట్యూయెంట్, లెస్ ఇంపార్టెంట్ ఫంక్షనల్ గ్రూప్ ఏమని పిలవాలి? హాలో, సిఓను కార్బాక్సీ లేదా కార్బోనిల్. సో హాలో కార్బోనిల్, హాలో కార్బోనిల్ అంటారు. తర్వాత అమైను తనే మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ అయినప్పుడు సెకండరీ సఫిక్స్ గా అమైన్ అన్నాం. ఇప్పుడు తన సబ్స్టిట్యూయెంట్ గా ఉన్నప్పుడు అమినో అని పిలవాలి. ఓకేనా? అమైడ్ తనే మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ అయినప్పుడు అమైడ్ అని పిలిచాం. ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్ గా ఉన్నప్పుడు కార్బమోయల్ అనాలి. ఏమనాలి? కార్బమోయల్. సయనైడ్ తనే మెయిన్ అంటే సెకండరీ సఫిక్స్ గా మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు నైట్రైల్ అన్నాం. ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్ గా ఉన్నప్పుడు దీన్ని సయనో అని పిలవాలి. ఓకేనా? 2-సయనో బ్యూటానోయిక్ యాసిడ్. ఎగ్జాంపుల్ చూడు, CH3 C CnH CH2 COOH. ఇక్కడ ఈ కార్బాక్సిలిక్ గ్రూప్ అనేది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్, అప్పుడు మన సైనైడ్ సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. 1 2 3 మెయిన్ కాబట్టి ఇక్కడ నుంచి నంబరింగ్ ఇస్తాం. 1 2 3 3-సయనో, అర్థమవుతుందా? 3-సయనో బ్యూటానోయిక్ యాసిడ్. ఓయిక్ యాసిడ్ మెయిన్, సబ్స్టిట్యూయెంట్ కొన్నప్పుడు సయనో అన్న. అర్థమైందా? ఇలా అన్నమాట. సరే, తర్వాత సల్ఫోనిక్ యాసిడ్ తనే మెయిన్ అయితే సల్ఫోనిక్ యాసిడ్ అన్నాం. ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్ గా ఉన్నప్పుడు సల్ఫో, 2 సల్ఫో 3 సల్ఫో ఇలా పిలుస్తాం. ఇవి సెకండరీ ప్రిఫిక్సెస్. వీటి తర్వాత మనం తెలుసుకోవాల్సింది న్యూమరికల్ ప్రిఫిక్సెస్ అంటారు. ఓకేనా? అవి ఏంటివి అంటే వర్డ్స్ మధ్యలో బిట్వీన్ వర్డ్ అండ్ నంబర్, నంబర్ కి వర్డ్ కి మధ్యలో హైఫన్ యూజ్ చేయాలి. ఏమి యూజ్ చేయాలి? హైఫన్ యూజ్ చేయాలి. తర్వాత బిట్వీన్ 2 నంబర్స్, 2 నంబర్ల మధ్యలో కామాని యూజ్ చేయాలి. ఏమి యూజ్ చేయాలి? కామా. వీటిని న్యూమరికల్ ప్రిఫిక్సెస్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడు. 2
2,2 dimethyl 2,3 dimethyl pentanoic యాసిడ్ అన్నాం. ఇక్కడ చూడు 2,3 రెండు నంబర్స్ మధ్యలో బిట్వీన్ నంబర్స్ ఏం వాడాం, కామా వాడాం. నంబర్లకి వర్డ్స్ కి మధ్యలో ఏమి యూజ్ చేసాం, హైఫన్ యూజ్ చేసాం. అవి న్యూమరికల్ ప్రిఫిక్సెస్ అంటారు. అర్థమైందా? ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇవినైనా మనం తెలుసుకోవాల్సిన కొన్ని టర్మినాలజీస్ ఇంకా ఉన్నాయి. ఇంతవరకు ఈ క్లాస్లో మనం ఏం అబ్జర్వ్ చేసాం, రూట్ వర్డ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇండికేట్ చేస్తుంది, సఫిక్సెస్ ప్రైమరీ సఫిక్స్ నేచర్ ఆఫ్ బాండ్, సెకండరీ సఫిక్స్ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్, దెన్ ప్రిఫిక్సెస్ రూట్ వర్డ్ కంటే ముందు వస్తాయి. ప్రైమరీ ప్రిఫిక్స్ ఓన్లీ ఫర్ సైక్లిక్ కాంపౌండ్ యాజ్ ఎ వర్డ్ సైక్లో, సెకండరీ ప్రిఫిక్స్ ఇండికేట్ ద సబ్స్టిట్యూయెంట్. మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ కాకుండా లెస్ ఇంపార్టెంట్ ఉన్న ఫంక్షనల్ గ్రూప్స్ సబ్స్టిట్యూయెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఎలా పిలుస్తామో అవి. ఓకేనా? దీని తర్వాత చివరిగా న్యూమరికల్ ప్రిఫిక్సెస్ బిట్వీన్ నంబర్స్ కామా నంబర్ అండ్ వర్డ్స్ మధ్యలో హైఫన్ యూజ్ చేస్తాం. సో ఇవి కొన్ని మెయిన్ టర్మినాలజీ. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో ఆల్కైల్ గ్రూప్ అంటే ఏంటి, ప్రైమరీ కార్బన్, సెకండరీ కార్బన్, టెర్షరీ కార్బన్, క్వాటర్నరీ కార్బన్, ఐసో కాంపౌండ్స్, నియో కాంపౌండ్స్ ఇవన్నీ చూద్దాం. దాని తర్వాత అక్కడికి టర్మినాలజీ అయిపోతుంది. దెన్ రూల్స్ చూద్దాం. ఆఫ్టర్ దట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం. అక్కడికి నామినిక్లేచర్ అయిపోతుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.